నమస్తే, నా పేరు బదావత్ ప్రతాప్ సింగ్. మాది కాలువపల్లి తండా, మండలం మిర్యాలగూడ, జిల్లా నల్గొండ. నా ఫోన్ నెంబర్ 9959171658. నేను గత 10-15 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను. 2 కార్ల పంట కూడా నేను వరి పంటే వేస్తాను. వానాకాలంలో ముఖ్యంగా వచ్చే మా సమస్య ఏంటంటే వరిలో మొగి పురుగు రావడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మొక్క ఎదుగుదల అనేది ఆగిపోవడం జరుగుతుంది. మాకు రెండో సమస్య వరిలో ఏంటంటే సుడి దోమ వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది. దానివల్ల ఏం చేస్తుందంటే అది కాండం దగ్గర ఉన్న రసాన్ని పీల్చుకోవడం జరుగుతుంది. దానివల్ల మాకు దిగుబడి పరంగా చాలా లాస్ అవ్వడం జరుగుతుంది. మాకు ఏంటంటే ఈ మొగి పురుగు వల్ల ఏమవుతుందంటే మాకు 2 నుంచి 3 సార్లు దాదాపు మేము పొలానికి స్ప్రే చేయాల్సి వస్తుంది. కావున మాకు చాలా పెట్టుబడి పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి రైతులకి. కాబట్టి మాకు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. మాకు మొగి పురుగు వల్లనే మేము 2-3 సార్లు స్ప్రే చేయాల్సి వస్తుంది. అంటే దీని తర్వాత ఇంకో పెద్ద ప్రాబ్లం వస్తుంది మాకు సుడిదోమ వల్ల. సుడిదోమ కూడా మేము 2-3 సార్లు స్ప్రే చేయాల్సి వస్తుంది. ఆ విధంగా రైతులు మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సుడిదోమకి ఏమవుతుందంటే మేము మొదటిసారి స్ప్రే చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక వారం రోజుల దాకా ఆపుతుంది. తర్వాత మళ్ళీ 10 రోజులకి మళ్ళీ మేము స్ప్రే చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మాకు మళ్ళీ 2 సార్లు పెట్టుబడికి నష్టం జరుగుతుంది. మందులు తేవాల్సి వస్తుంది, మళ్ళీ స్ప్రే చేయాల్సి వస్తుంది. అట్లా మాకు ఇబ్బంది అవుతుంది. నేను గత 10 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను. మనకు తెలిసిన టాటర్ బ్రాండ్ ఐఎల్ కంపెనీ వాళ్ళది జరుగుతుంది. దానివల్ల చాలా లాభాలు కలుగుతున్నాయి. నేను గత 10 సంవత్సరాల సంది ఆ కంపెనీ మందులే వాడుతున్నాను. నాకు ఐఎల్ కంపెనీ ఉద్యోగస్తులు కలవడం జరిగింది. కలవడం ద్వారా వాళ్ళు నాకు వాళ్ళకి సంబంధించిన ఐఎల్ టాటర్ కంపెనీకి సంబంధించిన మందు గ్రాన్యువే మందు ఎకరానికి 4 కేజీల చొప్పున వేయడం ద్వారా 55 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో వచ్చే సుడిదోమ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది. అది దాదాపు 90 రోజుల దాకా రాకుండా చేస్తుందని మాతో వాళ్ళు చెప్పడం జరిగింది. అది మాకు మంచి రిజల్ట్ని ఇవ్వడం జరిగింది. మాకు ఐఎల్ కంపెనీ వాళ్ళు కలవడం జరిగింది. కలిసి వాళ్ళకి ఐఎల్కి సంబంధించిన కొత్త మందు గ్రాన్యువే మందుని గురించి చెప్పడం జరిగింది. ఆ గ్రాన్యువే మందు అనేది మొగి పురుగుని కంట్రోల్ చేస్తుంది, సుడిదోమని కూడా కంట్రోల్ చేస్తుందని మాతో చెప్పడం జరిగింది. నాకు ఐఎల్ కంపెనీ వాళ్ళు కలవడం జరిగింది. వాళ్ళు ఏమని చెప్పారంటే ఒక ఎకరంలో మా ఐఎల్ కంపెనీకి సంబంధించిన గ్రాన్యువే స్ప్రే చేయమని చెప్పారు ఒక ఎకరం మందంలో. ఇంకో ఎకరంలో నాకు ఇష్టమైన మందు స్ప్రే చేయమని చెప్పారు ఆ ఎకరంలో. ఇంకో ఎకరంలో ఏ మందు స్ప్రే చేయకుండా ఉంచమని చెప్పారు. నాకు ఐఎల్ కంపెనీ ఎంప్లాయీ కలవడం జరిగింది. నా పొలం అనేది 30 నుంచి 35 రోజులకి 5 కేజీల ఉసుకలో కలిపి చల్లమని చెప్పడం జరిగింది. నాకు ఈ పొలంలో ఐఎల్ కంపెనీ వాళ్ళు 4 కేజీల గ్రాన్యువే మందు డెమో ఇవ్వడం జరిగింది. నా పొలం 30-35 రోజుల మధ్యలో ఉన్న కాలంలో ఇవ్వడం జరిగింది. ఇవాళ నా ఈ పొలము 80 రోజులకి రావడం జరిగింది. అయితే నేను చల్లిన 5 రోజుల దాకా మాత్రం నీళ్లు పొలంలోనే ఉండే విధంగా ఉంచమని చెప్పడం జరిగింది. నాకు ఐఎల్ కంపెనీ ఎంప్లాయీ చెప్పిన విధంగా నేను 30-35 రోజుల్లో గ్రాన్యువేట్ సంబంధించిన మందు స్ప్రే చేయడం జరిగింది. దానివల్ల నాకేంటంటే దాదాపు మొగి పురుగు అసలు రాకుండా పోయింది. సూదిపోటు దోమ కూడా రాకుండా ఉన్నది. మళ్ళీ నా పొలం కూడా గ్రోతింగ్ కానీ ఆ ఎదుగుదల కానీ ఆ పోటాకు కానీ మంచిగా చాలా పచ్చడి ఉంది పొలం. అదే పక్క పొలం చూస్తే దానికి మొగి పురుగు రావడం జరిగింది, దోమ రావడం జరిగింది. దాని ఎదుగుదల కూడా బాగలేదు. దాంతో పోల్చుకుంటే ఈ పొలం చాలా బాగుంది. ఇది నా పొలం. ఇది లోకల్ మందులు వాడడం జరిగింది ఈ పొలానికి. ఇప్పటికే మొగి పురుగుకి 2 సార్లు వాడడం జరిగింది మందు. ఇప్పుడు రేపు VPH కూడా ఒకసారి మందు వాడాను, మళ్ళీ వాడాల్సి వస్తుంది. మళ్ళీ పొలము అంతా బాగలేదు. ఇక్కడ మళ్ళీ మొగి రావడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే ఈ పొలానికి ఏ మందు వాడలేదు. దానివలన ఈ పొలానికి మొగి పురుగు రావడం జరిగింది, సుడిదోమ రావడం జరిగింది. ఈ సుడిదోమ రావడం వల్ల కూడా ఈ పొలం మొత్తం ప్యాచ్లుగా చాలా వేరే విధంగా కనబడుతుంది. మనం వేరే పొలం నుంచి చూసినట్లయితే ఈ పొలం చూసినట్లయితే చాలా డిఫరెన్స్ కనబడుతుంది. కావున దీనివల్ల నాకు దిగుబడి కూడా రావడం జరగట్లేదు. నేను ఐఎల్ కంపెనీ వారికి ఒకటే నేను కోరుచున్నాను. నాకు గ్రాన్యువే మందు ఇవ్వడం జరిగింది. నాకు 30-35 రోజుల్లో నేను వాడడం జరిగింది. నా పొలానికి చాలా మంచి రిజల్ట్ రావడం జరిగింది. నాకు 10 ఎకరాల పొలం ఉన్నది. నేను కేవలం అరెకరం పొలంలో మాత్రమే ఈ గ్రాన్యువే మందును చల్లడం జరిగింది. ఇంకా నేను 10 ఎకరాల్లో ఈ పొలాన్ని ఈ గ్రాన్యువే మందు చల్లాలనుకుంటున్నాను. కాబట్టి దయచేసి మీరు నాకు గ్రాన్యువే మందు నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ అంటే వానాకాలం పంటల కాలానికి అందించగలరని మీ అందరికీ మనవి చేస్తున్నాను. పొలం మాత్రం చాలా బాగున్నది. పక్క పొలం కూడా చూసుకుంటే నా పొలం అయితే బ్రహ్మాండంగా ఉంది. అందరూ వచ్చి చూస్తున్నారు. ఈ పొలం డెవలప్ బాగుంది. కాబట్టి నాకు ఖచ్చితంగా ఈ గ్రాన్యువే మందు అనేది నాకు వానాకాలం నుంచి ఇప్పించగలరని మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.